ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని తన స్వగ్రామం కారకంపాడులో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల పేర్లపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ప్రార్థించారు. ఈ యాగానికి నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కలిసి బాలత్రిపుర సుందరి సమేత శ్రీలింగేశ్వర స్వామి ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా వాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యాగాలు చేస్తా ఉన్నాం. మరి నిన్నటి రోజున మరి మా ప్రీతమ యువనేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వరుడి దయతో మరింత శక్తి పొందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తారు, వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ యాగం ఏదైతే చేస్తామో వారి నామగోత్రాల మీద, గోత్రనామాల మీద ఈరోజు ఈ పూజ సంకల్పం చెప్పి ఈ యాగాలు చేస్తామని చెప్పేసి పనిచేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈశ్వరుడితో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేకూరాలని చెప్పేసి